దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే నమస్తే భార్గవి. మ్యామ్, ఈ రోజు టాపిక్ ఏంటంటే మనతో అందరూ స్నేహంగా ఉండాలన్నా లేదంటే మనల్ని ఎదుటి వాళ్ళు ఇష్టపడాలన్నా ఏం చేయాలంటారు? ఇది చాలా మంచి ప్రశ్న, కష్టమైనది కూడా. ఎలా అంటే మన అందరికీ నచ్చాలని ఏమీ రూల్ లేదు. కొంతమందికే నచ్చుతాం. ఎందుకో మన ఇంట్లోనే మన అందరికీ నచ్చము. కొంతమందికి కాస్త ఏదో పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి బాగా నచ్చుతాం. బయట సమాజంలోకి అంతే, సొసైటీలోకి వెళ్తే మనకి ఓ 10-15 మందితో మనం మూవ్ అవుతున్నాం అనుకోండి. రోజు అందరికీ మనం అంటే పెద్ద మంచి అభిప్రాయం ఉండదు, ఏదో అవసరార్థం మాట్లాడుతూ ఉంటారు. స్నేహితుల్లో ముఖ్యంగా ఇది ఎక్కువ ఉంటుంది. నచ్చకపోవటం అనేది ఎక్కువ ఉంటుంది. ఏదో హాయ్ బాయ్ చెప్తాను, పెద్దగా వాళ్ళకి నాకేమి అంత గుడ్ ఐడియా ఏం లేదని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా మనము మన ప్రవర్తన బట్టే వస్తుంది కనుక మనం చేయవలసింది ప్రధానంగా ఏంటంటే, మనం ఇంట్లో ఉండనివ్వండి, ఒక ఉద్యోగంలో ఉండనివ్వండి, ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండనివ్వండి, ఎక్కడ ఉన్నా కూడా మనకి వేదాలు చాలా చాలా మంచి మాటలు చెప్పినాయి. ఈ రోజుల్లో వేదాలు, పురాణాలు, కావ్యాలు, మంచి పుస్తకాలు చదవటం అనేది లేదు. ప్రతిదీ కూడా స్క్రీన్ మీద చూస్తారు. స్క్రీన్ మీద అన్నీ రావు. గూగుల్లో కూడా అన్నీ రావు. గూగుల్కి అందనటువంటి మహత్తరమైన విషయాలు వేదాల్లో ఉన్నాయి, పురాణాల్లో కూడా ఉన్నాయి. వాటిల్లో సత్యం వద, ధర్మం చెద, ప్రియం వద, అప్రియం నవద, ఇటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. ఇవి కనుక తెలుసుకొని వీటిని ఆచరిస్తే అందరికీ మనం ఇష్టం అవుతాం. ఆవిడ ఎప్పుడు అబద్ధం చెప్పదు, ఎవరి మీద నేరాలు కూడా చెప్పదు, మంచిగా మాట్లాడుతుందని చెప్తారు. ఎక్కడికి వెళ్ళి ఆవిడేం అబద్ధం చెప్పదే, సాధారణంగా ఏ విషయమైనా క్లియర్గానే చెప్తుంది అంటారు. ఎందుకని? వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటారు. నేను అత్యవసరమైనా కూడా నేను అబద్ధం చెప్పను. నేను ఎంతో అవసరమైతే ఒకళ్ళ మీద నాకు నచ్చకపోవచ్చు, తన యాటిట్యూడ్ అది, తన పద్ధతి అది అని చెప్తారు. వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, ఇలా అన్నారు, అలా అన్నారు అని ఒక 100 మాటలు వాళ్ళ మీద కల్పించి, వాళ్ళు అన్నవి 10 మాటలైనా దానికి 10 కల్పించి చెప్పుకుంటుండే. అంటే మానవ నైజం. ఒక మాట ఎవరన్నా ఏదన్నా అంటే ఆ మాట మనకు నచ్చకపోతే దాన్ని పొలవాలు చేసేసి ఇంకోళ్ళకి చెప్తూ ఉంటాం. దీన్ని తగ్గించుకోవాలి బాగా. మనం ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటాం, లేదంటే విడిగా ఫ్రెండ్స్ సర్కిల్ ఏదో గెట్ టుగెదర్ పెట్టుకుంటాం. ఆ వెళ్ళిన కాసేపు మనం ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అని వెళ్తాం. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మనకు నచ్చని విషయాలు, నచ్చని మాటలు కొన్ని వస్తాయి. వచ్చినప్పుడు వీలంత మటుకు మాటలు తగ్గించాలి. ఊరికే మనసులో అనుకోవాలి, ఓహో ఇది బాగాలేదు, మనం కొంచెం దూరంగా ఉన్నాం, ఈ అమ్మాయి మాట్లాడే పద్ధతి నాకు మ్యాచ్ అవ్వట్లేదు, కొంచెం దూరంగా ఉండాలి. అంతేగాని నువ్వు అలా మాట్లాడతావేంటి, ఇలా మాట్లాడతావేంటి, నువ్వు చాలా చాలా మంది చూస్తుంటారు నేను సొసైటీలో, మీరు మాట్లాడేది రాంగ్ మేడం అంటారు. అది ఆ మాట పెద్ద రాంగ్. మీకు అర్థం కావట్లేదు, మీరు రాంగ్గా మాట్లాడుతున్నారు, మీకు క్లియర్గా తెలియట్లేదు అంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఆలోచించినట్టుగా మనం ఆలోచించట్లేదు. అంతేగాని క్లియర్గా ఉండకపోవడము, తప్పుగా మాట్లాడటం ఎవరు చేయరు. ఎవరు మాట్లాడుతున్న భాష, ఎవరు మాట్లాడుతున్న భావం వాళ్ళకి కరెక్టే, అవతల వాళ్ళకి అది అర్థం ఉంది. అర్థం అవ్వసరికి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు మేడం, మీరు అలా ఎలా అనుకుంటారు మేడం అంటారు. అంటే వాళ్ళకి వీళ్ళకి మ్యాచింగ్ ఇన్ వ్యూస్ ఉండదు. అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ కానీ ఎమోషనల్ మ్యాచింగ్ కానీ ఉండదు. ఒక రంగు ఒకళ్ళకి ఇష్టం, ఇంకో రంగు ఇంకోళ్ళకి ఇష్టం, కానీ ఆ రంగు మీకు ఎలా నచ్చింది అని పోట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ బాగా తగ్గించుకొని భావ స్వాతంత్రం ఒకటి ఉంటుంది, వ్యక్తి స్వాతంత్రం ఒకటి ఉంటుంది. ఆ మనుషులకు ఉండేటువంటి ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ స్పేస్ వాళ్ళకి వదిలేయాలి, మన స్పేస్ మనం తీసుకోవాలి. అంతేగాని ప్రతిదీ మనకి నచ్చింది అవతల వాళ్ళకి నచ్చాలి, మనం చెప్పేది అవతల వాళ్ళు కూడా ఎస్ అనాలి అనుకోకుండా, ఇప్పుడు మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా వీళ్ళంత మటుకు అవతల వాళ్ళ విషయాల్లో మనం ఇంటర్ఫియర్ అవ్వకుండా, మనం వాళ్ళకి నచ్చకుండా ఏదన్నా మనం చెప్పినా, మనం విన్నా దాన్ని విని ఊరుకోవడం అంతే. ఎందుకని? అప్రియం నవద, ప్రియం కానిది ఎవరు మాట్లాడుకోండి, ప్రియం వద, ప్రియమైనవై మాట్లాడు. ఒక మనిషి ఉందంటే ఆ అమ్మాయిలో మనకి నచ్చడం ఉంటే, ఇది చాలా నచ్చింది నాకు, ఆ అమ్మాయి వేసుకున్న బట్టలు అవ్వచ్చు, ఆ అమ్మాయి మాట్లాడిన తీరు కూడా అవ్వచ్చు, నాకు చాలా నచ్చిందని చెప్పి. ఈ రెండు మనకు నచ్చలేదు అనుకోండి, చూసి ఊరుకోవాలంటే. నాకు అస్సలు నచ్చలేదు నువ్వు వేసుకున్న డ్రెస్ అన్నా అనుకో, అమ్మాయి బాధపడుతుంది, అమ్మాయికి నచ్చింది అది. అందుకనే ప్రియం వద, అప్రియం నా వద. ఎప్పుడైనా అవతల వాళ్ళకి ప్రియం చేకూర్చేలా మాట్లాడండి. అంటే దీన్ని ఏమంటున్నారంటే, ఇప్పుడు కూల్ అంటున్నారు మన జనరేషన్. ఏమిటా కూల్ అంటే ఎప్పుడు కూడా చిల్లు కూలు అంటూ ఉంటారు. చిల్లు కూలు ఏమిటంటే ప్రియం వద,
ఎప్పుడు మంచిగా మాట్లాడితే అదే చీలు, అదే కూలి. అదే కూడా. అప్రియం నవద, ఎందుకని వద్దు, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలంటారు ఇప్పుడు మనవాడు. ఎప్పుడు ప్రియం కానిది మాట్లాడేసరికి ఇవాళ కోపం వస్తుంది, కోపం వచ్చి వాళ్ళు ఎవరండి అంటారు. అందుకని ఎప్పుడు కూడా సత్యం మాట్లాడినా ప్రియం మాట్లాడినా గొడవలు రావు, అసత్యం మాట్లాడినా అప్రియం మాట్లాడినా గొడవలు వస్తాయి. అందుకని ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకుంటే చాలన్నా. నేను చాలా మందిని చూశాను, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారు. నచ్చనివి ఎప్పుడు బయటికి చెప్పరు, నచ్చేవి ఏమన్నా ఉంటే చెప్తారు తప్పనిసరిగా. ఇది చాలా మంచి గుణం. నచ్చనివి వాళ్ళ మొహాన్ని ఎప్పుడు మనం చెప్పకూడదు, ఎంత పెద్దవాళ్ళైనా చెప్పకూడదు, ఎంత చిన్నపిల్ల. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఈగో యాటిట్యూడ్ మొదలైంది. ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా నువ్వు వేసుకున్న బూట్లు బాగుండలేదు అంటే వాడు మళ్ళీ మనం ఒక మాట్లాడు, ఈగో వచ్చేసింది అప్పుడే, ఆంటీ నన్ను అలా అందనుకుంటాడు. ఎందుకంటే ఈ కాలంలో అందరికీ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా పెరిగిపోయింది. ఆ పెరిగిన నేపథ్యంలో వాళ్ళని మనం కామెంట్ చేసామని తెలిస్తే మళ్ళీ మన దగ్గర రాదు. ఆ విధంగా ఫ్రెండ్స్ అందరినీ కోల్పోతాం. నోటి దురుస ఉన్న వాళ్ళకి దాన్ని దురదనాలో దురుసనాలు. నోటి దురద ఉన్న వాళ్ళు అనవసరమైన వాడిని మాట్లాడతారు, నోటి దురుసు ఉన్న వాళ్ళు బాగా ర్యాష్గా కూడా మాట్లాడతారు. అలా మాట్లాడటం వల్ల మన ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, మన ఎవరు నమ్మరు. ముందు ఆవిడ అలాగే చెప్తుందిలే, ఆవిడ అలాగే మాట్లాడుతుంది, ఆవిడ చెప్పేవన్నీ అబద్ధాలు, ఇలా మాట్లాడుకుంటారు. అందుకని మనం సత్యం మాట్లాడి ప్రియంగా మాట్లాడటం వల్ల మనకి చాలామంది వెల్ విషర్స్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఒక శ్లోకం ఉంది సంస్కృతంలో, అదేంటంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి 6 గుణాలు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళల్లో ఎప్పుడు లోపాలు వెతకూడదు, వాళ్ళల్లో ఎప్పుడు గుణాలే వెతకాలి. గుణాన్ పరమాణువు పర్వతీకృత్య అని ఉంటుంది. చిన్న గుణం ఉన్నా నేను పర్వతం అంత గొప్పగా చెప్పాలి, వాళ్ళ చిన్న గుణమే మంచిది ఉంటుంది అని. ఎంత మంచి గుణం ఉంది నీకు అని చాలా పొగడాలి. తర్వాత రహస్యాలు ఎప్పుడు బయటకు చెప్పు, నువ్వు ఎవరికి చెప్పకు అని చెప్తారు. సాధారణంగా ఈ ఆఫీసులలో కొన్ని చెప్పుకుంటూ ఉంటారు, రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి తీసుకెళ్ళి చెప్పి వాళ్ళు బాధపడితే వీళ్ళు సంతోషిస్తూ ఉంటారు. లేకపోతే ఇంకోటి చిన్న చిన్న డిఫరెన్స్, ప్రమోషన్స్ విషయంలో గొడవలు వస్తుంది, అవి వాళ్ళకి చెప్పి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని చూసి సంతోషపడే శాడిజం కూడా ఎక్కువైంది. ఇవన్నీ చేయకుండా ముఖ్యంగా మన ఫ్రెండ్స్ ఎక్కువ మంది. మన ఆస్తి నిజమైనది ఏంటంటే డబ్బు కాదమ్మా, మన స్నేహితులు, మన వెల్ విషర్స్. మనకి ఎవరు శ్రేయోభిలాషులు ఉంటారో వాళ్ళే మనకి ఆస్తి అనుకోవాలి ఈ రోజుల్లో. అందుకని శత్రువులు లేకుండా చేసుకుంటే అదే మన ఆస్తి. శత్రువులు లేకుండా చేసుకోవాలంటే ఏంటి? తక్కువ మాట్లాడటం, ఎక్కువ వినటం, వీరంత మటుకు అబద్ధాలు ఆడకపోవటము, ఎవరిని దూషించకపోవడం. ఈ రకంగా చేయటం వల్ల మనకి చాలా మంది మిత్రులు ఉంటారు. ఎవరైనా శత్రువులు వచ్చి మన మీద ఏదైనా చెప్పినా 10 మంది మిత్రులు సమర్థిస్తారు మనకి. లేదు లేదు అబ్బాయి అలా చెప్పడే, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు, ఎప్పుడు నిజమే చెప్తాడే, తనలా అబద్ధం చెప్పడు నాకు తెలిసినంతలో అని చెప్తాడు. ఇటువంటి అభిప్రాయం మనం ఎలా కలగజేయాలి అవతల వాళ్ళలో అంటే ఎప్పుడూ కూడా చాలా నిజాయితీగా, నిస్వార్థంగా, శుభ్రంగా, స్వచ్ఛంగా మాట్లాడగలగాలి. ఇది లోపించింది ఈ రోజుల్లో. అందుకని ఫ్రెండ్స్ తక్కువ, వెల్ విషర్స్ తక్కువ. ఎక్కడికి వెళ్ళినా యాటిట్యూడ్, ఈగోయిజం డెవలప్ అయిపోయి దాంతో ఎనిమిటీ పెరిగిపోతుంది. ఎక్కడ మనశ్శాంతి ఉండట్లే ఎవరికి. సో మనశ్శాంతి కావాలంటే మంచి శ్రేయోభిలాషుల్ని, స్నేహితుల్ని కూడా మనం మన జీవితంలోకి ఆహ్వానించే విషయం మన దగ్గరే ఉంది. ఎవరు మనకి వచ్చి ఫ్రెండ్స్ ఎవరు, మనమే వాళ్ళని సంపాదించుకోవాలి. ఆస్తి కష్టపడి కూడబెడతానే, అలాగే స్నేహితుల్ని కూడా కూడబెట్టుకోవాలి. ఓకే, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భార్గవి.